హాయ్, నా పేరు మోహన్. నేను మియాపూర్లో ఉంటాను. ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో లాస్ట్ ఇయర్ నాకు జనరల్గా నార్మల్గా కొంచెం పెయిన్ అనిపించింది. బేసిక్గా నా రైట్ లెగ్ కొంచెం నేను బైక్ నుంచి సడన్గా లెగ్ ట్రాఫిక్లో కింద పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఒక ట్విస్ట్ చేసినప్పుడు, లెగ్ ట్విస్ట్ చేసినప్పుడు, ఆర్ సాక్స్ ఆర్ ప్యాంట్ వేసుకునేటప్పుడు కొంచెం రైట్ హిప్లో మోడరేట్గా పెయిన్ వచ్చేది. నాట్ సో సివియర్, బట్ పెయిన్ వాజ్ దేర్. అండ్ ఓన్లీ ఆ టైంలోనే పెయిన్ ఉండేది. రెగ్యులర్ వాకింగ్ ఆర్ నార్మల్ సిట్టింగ్ ఎక్కడ పెయిన్ లేదు. సో ఆ పెయిన్ కాన్స్టెంట్గా వచ్చేది. బట్ దీనికన్నా ముందు ఫస్ట్ మా వైఫ్కి సిమిలర్ ఇష్యూ ఉండేది. మా వైఫ్కి కూడా కొంచెం పెయిన్, బాగా పెయిన్ వచ్చేది. తనకి లెఫ్ట్ సైడ్ హిప్లో పెయిన్ వచ్చేది బాగా. తనకు ఆల్మోస్ట్ లింపింగ్ స్టేజ్ దాకా వెళ్ళింది తనకి. సో ఫస్ట్ తనని చూపించాం మేము. నార్మల్గా స్కాన్స్, నార్మల్ ఏమన్నా లంబార్ డిస్క్ ప్రాబ్లం అనుకొని నార్మల్గా స్పైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ డిటెక్ట్ దట్ ఇట్ కుడ్ బి అన్ ఇష్యూ ఇన్ ద హిప్ అండ్ హీ సజెస్టెడ్ ఎంఆర్ఐ ఫర్ ద హిప్ ఫర్ మై వైఫ్. And when we went for a MRI, there was avascular necrosis was detected. So tanaki two sides undedi avascular necrosis. So left lo ekku major grading 3 undedi and right lo 2 undi. So tana kosam ani cheppesi hospitals zirigam memu. సో వెల్ నోన్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ 3-4 హాస్పిటల్స్ వెళ్ళాము, అన్నీ చూసాము. అందరు డాక్టర్స్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వచ్చాము. దే ఫాలోడ్ ద రెగ్యులర్ ప్రాసెస్ విచ్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద అవస్కులర్ నెక్రోసిస్ ట్రీట్మెంట్. వేరియస్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్కటి ఫాలో అయింది. బట్ తర్వాత కొంచెం R&D చేసి చూస్తే అడ్వాన్స్డ్గా ఎవరు ట్రీట్ చేస్తున్నారు, ఏది ఎక్కడ ఎక్కువ గ్యారంటీ, ఏ డాక్టర్ ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి చూసాము. సో చూసినప్పుడు నాకు కేజే రెడ్డి సార్ది కనిపించింది. ఆన్లైన్లో రెఫరెన్సెస్ కనిపించాయి, యూట్యూబ్లో కనిపించాయి రెఫరెన్సెస్. సో ఫస్ట్ అప్రోచ్ అయింది మా వైఫ్ కోసం. సో తనకి వచ్చిన తర్వాత డాక్టర్ గేవ్ అస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో డాక్టర్తో నాకు ఇంతకుముందు పరిచయం ఏం లేదు, బట్ ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే ఒక వెల్ విషర్ లాగా మాట్లాడాడు సార్ మాతో. అక్కడ బాగా డాక్టర్ మీద బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఒకసారి మాట్లాడినప్పుడే. సో ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రాసెస్. సో ఇట్ ఈస్ అ రీగ్రో ప్రాసెస్. సో ఇలా ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం బోన్ మ్యారో శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించి దే రీగ్రో ఇట్ ఇన్ ద ల్యాబ్ ఫర్ 40 days ఆర్ సంథింగ్. సో ఆఫ్టర్ రీగ్రో ఆ బోన్ సెల్స్ అవన్నీ బాగా గ్రో అయిన తర్వాత దే ఇంప్లాంట్. దట్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ దే ఎక్స్ప్లెయిన్. అండ్ నేను కూడా చూశాను వాట్ ఈస్ దిస్ రీగ్రో ప్రాసెస్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. అన్ని మెడికల్ డిపార్ట్మెంట్స్తో అప్రూవల్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ నోన్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, వీ కెన్ గో ఫర్ ఇట్ అని డిసైడ్ అయ్యి ఫస్ట్ మా వైఫ్కి చేయించాము. తనకి లెఫ్ట్ లెగ్ ఆపరేట్ అయ్యింది. తనకు ట్రీట్మెంట్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు పెయిన్ స్టార్ట్ అయింది అన్ఫార్చునేట్లీ. సో వీ బోత్ వేర్ అవస్కులర్ నెక్రోసిస్ పేషెంట్స్. సో నేను కూడా ఇంకా బ్లైండ్గా డాక్టర్నే ఫాలో అయ్యి, ఆల్రెడీ మా వైఫ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి నేను కూడా వచ్చేసాను సార్ దగ్గరికి. Same MRI process, everything happened, and same I have avascular necrosis in both hips grade 2. సో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు సార్ పెయిన్ రైట్లో ఉంది, బట్ హీ సజెస్టెడ్ టు గో ఫర్ బోత్ ద హిప్స్. సో ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను సార్ దగ్గర తీసుకోవాలి ట్రీట్మెంట్. ఆల్రెడీ చూస్తున్నాను, మా వైఫ్ని చూశాను, తనకు ఆ ప్రాసెస్లో ఉన్నాం మేము కాబట్టి ఇంకా నాకు. సో ఫస్ట్ 3 months కొంచెం we have to use the walker and all, but after 3 months I'm all back to normal. So ipudu I'm doing all the regular activities whichever I was doing previously, only that we can't sit on the floor. This could be periodic, maybe after few months maybe I'll be able to do that as well if doctor suggests. But now I'm back to the normal routine, everything is normal, and I have to do all the physical exercises. అన్ని ప్రాపర్ డైట్ సజెస్ట్ చేశారు, ఫిజికల్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. ఐ ట్రస్టెడ్ ద డాక్టర్. ఫస్ట్ టైం కలిసినప్పుడే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక వెల్ విషర్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది సార్తో మాట్లాడుతున్నప్పుడు. సో ఇప్పుడు కూడా నాకు అదే ఇందాక సార్తో మాట్లాడాను. హీ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ హ్యాపీ, అండ్ హీ వాజ్ అల్టిమేట్లీ హ్యాపీ విత్ ద సేమ్ థింగ్. So I suggest KJ Reddy sir for any avascular necrosis related treatment, because I have gone through, not for myself, for my wife as well. Yeah, and I suggest Apollo Hospital as well. Thank you.